హలో మిత్రులారా! చాలా రోజుల తర్వాత మళ్ళీ మీకు కథ చెప్పడానికి వచ్చేసాను. ఎన్ని రోజులు రాకపోవడానికి కారణం ఏంటంటే, నేను ఈ యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టిన తర్వాత కొన్ని కథలు పోస్ట్ చేశాను. అయితే అవి ఎవరికీ నచ్చలేదేమో, చాలా తక్కువగా వ్యూస్ వచ్చాయి. అందుకని మళ్ళీ కథలు పెట్టడం మానేశాను. కానీ మళ్ళీ నాకు కథలు చెప్పాలని ఉంది. అందుకే మళ్ళీ మొదలుపెడుతున్నాను. యత్నం, ప్రయత్నం, దైవయత్నం అన్నారు పెద్దలు. అందుకే ఇప్పుడు మళ్ళీ ప్రయత్నిస్తున్నాను. అనగనగనగా ఒక ఊరిలో రామయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి 2 పిల్లలు, ఒక భార్య ఉండేది. వీరి నలుగురు కూడా రోజు ఉదయాన్నే వేటకు వెళ్ళేవారు. సముద్రం దగ్గరికి వెళ్ళి చేపలు పట్టి అవి తీసుకుని వచ్చి పట్నంలో అమ్మి డబ్బు సంపాదిస్తూ ఉండేవారు. కానీ రాను రాను అతనికి చేపలు పడడమే కష్టమైపోతుంది. అందరూ అక్కడికే వెళ్ళి చేపలు పట్టడం వల్ల ఆ సముద్రంలో చేపలు కూడా తక్కువైపోయాయి. రోజు వెళ్ళి చేపల కోసం చూడడము, చేపలు పడకపోవడంతో ఎంతో నిరాశతో ఇంటికి వస్తూ ఉండేవాడు. ఒకరోజు ఉదయమే అతను సముద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ ఒడ్డున కూర్చొని చూస్తూ ఉంటాడు. అప్పుడే అటుగా వెళ్తున్నటువంటి ఆ దేశపు రాజు అతనిని చూసి అతని దగ్గరికి వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు. అప్పుడు రామయ్య జరిగిందంతా రాజుగారికి చెప్తాడు. రాజుగారు ఏదైనా సహాయం చేస్తారేమో అని ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. రామయ్య అనుకున్నట్టుగానే రాజుగారు రామయ్యకి కొంత ధనాన్ని ఇచ్చి వెళ్తాడు. రామయ్య రాజుగారు ఇచ్చినటువంటి ఆ ధనంతో చేపలు పట్టడానికి కావలసినటువంటి సామాగ్రినంతా కొనుక్కొని తీసుకొని వస్తాడు. రామయ్య తను తెచ్చుకున్నటువంటి సామాగ్రినంతా అక్కడే పెట్టి కొంచెం అటుగా వెళ్ళి వచ్చేసరికే అక్కడ ఎవరో వాటిని దొంగలిస్తారు. మళ్ళీ తను మునుపటిలాగే బాధపడుతూ అక్కడే కూర్చొని ఉంటాడు. అప్పుడు రాజుగారు మళ్ళీ అటుగా వెళ్తూ రామయ్యను చూసి అక్కడికి వచ్చి ఏం జరిగింది రామయ్య అని అడుగుతాడు. అప్పుడు రామయ్య మళ్ళీ రాజుగారికి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు రాజుగారు జాలిపడి మళ్ళీ రామయ్యకి కొంచెం ధనాన్ని ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ ధనంతో రామయ్య మళ్ళీ పట్నం వెళ్ళి మళ్ళీ సామాన్లు కొనుక్కొని తీసుకువచ్చి చేపలు పట్టాలని చూస్తాడు. రామయ్య చేపలు పట్టడానికి వల వేయగానే అందులో ఏదో పెద్దగా భారీ చేప పడ్డట్టు రామయ్య గమనిస్తాడు. వెంటనే తన భార్య పిల్లలను పిలిచి ఆ వలను లాగడానికి సహాయం చేయమని అడుగుతాడు. అందరూ కలిసి ఆ వలని బయటకి లాగి చూస్తారు. అందులో ఒక పెద్ద చేప పడి ఉంటుంది. ఆ చేపను చూసి వాళ్ళు ఎంతో సంతోషించి దాన్ని ఇంటికి తీసుకువెళ్తారు. ఇంటికి వెళ్ళిన తరువాత ఆ చేపని పొట్ట కోస్తూ ఉన్నప్పుడు ఆ చేప పొట్టలో ఏదో మెరుస్తూ కనిపిస్తుంది. అది ఏంటో తెలియని రామయ్య దానిని ఒక మూల విసిరేస్తాడు. ఇది నిజానికి ఒక వజ్రం అన్నమాట. అది ఎంతో విలువైంది. దాని విలువ తెలియని రామయ్య దానిని ఒక మూల పడేస్తాడు. ఆ చేపను ముక్కలు ముక్కలుగా కోసి పట్నం తీసుకెళ్ళి అమ్మేసి వస్తాడు. రామయ్య ఇంటికి వచ్చేసరికే రామయ్య ఇల్లంతా చీకటిగా ఉంటుంది. ఆ చీకట్లో ఆ వజ్రపు రాయి మెరుస్తూ కనిపిస్తుంది. వెంటనే రామయ్య దాని దగ్గరికి వెళ్ళి ఇది ఏంటా తెలుసుకుందామని రామయ్య దానిని ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికి తీసుకువెళ్తాడు. ఆ వజ్రాల వ్యాపారి ఆ వజ్రాన్ని చూసి దానికి ఎంతో డబ్బిస్తానని చెప్తాడు. కానీ ఎందుకో రామయ్యకు ఆ వజ్రం అతనికి ఇవ్వడం ఇష్టం లేక దానిని మళ్ళీ తీసుకొని ఇంటికి వస్తాడు. దానిని జాగ్రత్తగా రామయ్య వాళ్ళ ఇంట్లో ఉండే ఒక గంప కింద దాచిపెడతాడు. ఆ రోజు రాత్రి రామయ్య నిద్రపోతూ ఉండంగా రామయ్య కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి రామయ్య ఈ వజ్రాన్ని తీసుకుని వెళ్ళి నువ్వు ఈ దేశపు రాజుకి అప్పగించు అని చెప్తాడు. కలలోంచి ఉలిక్కిపడి లేచినటువంటి రామయ్యకి ఏం జరిగిందో తెలియక స్వామివారు కలలో చెప్పినట్టుగానే ఉదయాన్నే లేవగానే ఆ వజ్రాన్ని తీసుకొని ఆ దేశపు రాజుగారి దగ్గరికి వెళ్తాడు. ఆ దేశపు రాజుగారికి కూడా కలలో కనిపించినటువంటి స్వామివారు ఆ వజ్రంతో తనకి బంగారు కిరీటం చేయించమని చెప్తాడు.
రాజుగారు ఎవరు తీసుకువస్తారో ఆ వజ్రాన్నని ఎదురు చూస్తూ ఉంటారు. భటుడు వచ్చి తనని ఎవరో కలవడానికి వచ్చారని చెప్పగానే రాజు అతన్ని లోపలికి తీసుకురమ్మని చెప్తాడు. లోపలికి వచ్చినటువంటి రామయ్య తన దగ్గరున్న వజ్రాన్ని తీసి రాజుకి ఇస్తాడు. తన కలలో స్వామి చెప్పింది కూడా చెప్తాడు. ఎంతో ఆశ్చర్యపోయినటువంటి రాజుగారు కలలో స్వామి చెప్పినట్టుగానే ఆ వజ్రాన్ని కిరీటం మధ్యలో వేసి స్వామివారికి బంగారు కిరీటాన్ని చేయిస్తాడు. ఎంతో విలువైన వజ్రాన్ని తీసుకువచ్చి ఇచ్చినటువంటి రామయ్యకి రాజుగారు చాలా ధనాన్ని ఇచ్చి పంపిస్తాడు. రాజుగారు ఇచ్చినటువంటి ధనంతో రామయ్య ఒక మంచి వ్యాపారాన్ని ప్రారంభించి బాగా సంపాదించి గొప్పవాడైతాడు. రామయ్య చేపలు పడలేదని నిరాశ చెంది ఉంటే ఈరోజు రామయ్యకు అంత డబ్బు వచ్చేది కాదు. అందుకే నేను కూడా నిరాశ పడకుండా మళ్ళీ కథలు చెప్పాలని అనుకుంటున్నాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ కూడా చేయండి. నా ఈ కథ విన్నందుకు మీకు నా ధన్యవాదాలు.